గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ఏఐ ద్వారా మనం సమాచారాన్ని తెలుసుకునే విధానం తెలుసుకున్నాం. నేను ప్రస్తుతం ఏఐలో రాజకీయాల గురించి చూస్తున్నాను. రాజకీయాలు అంటే వ్యవస్థ సమాజంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, నియమాలను రూపొందించడానికి మరియు ప్రభుత్వాన్ని నడపడానికి ఉపయోగపడే కార్యక్రమాల ప్రక్రియ రాజకీయం అంటే. ఇది సమాజంలోని వనరులని పంపిణీని మరియు అధికార నిర్ణయాలను నిర్ణయిస్తుంది. రాజకీయాల ప్రధాన కారణాలు: జాతీయ రాజకీయాలు, దేశ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు మరియు జాతీయ పార్టీల చుట్టూ తిరిగే వ్యూహాలు. ప్రాంతీయ రాజకీయాలు అంటే రాష్ట్రాలు లేదా నిర్దిష్ట ప్రాంతాల అభివృద్ధి, హక్కుల కోసం జరిగే పోరాటాలు. అంతర్జాతీయ రాజకీయాలు, వివిధ దేశాల మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు మరియు గ్లోబల్ సమస్యల పరిష్కారం. ఒకటి, దేశ రాజకీయం, జాతీయం మరియు ప్రాంతీయం, అంతర్జాతీయం. 3 రకాలు. సమాజాల్లో రాజకీయాల పాత్ర: చట్టాల రూపకల్పన, ప్రజల రక్షణ, సంక్షేమము కోసం కొత్త చట్టాలను తీసుకురావటం. 1. 2, సమస్యల పరిష్కారం: సమాజంలో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను సరిదిద్దటం. 3, ప్రజాస్వామ్య రక్షణ: ఎన్నికల ద్వారా ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించటం. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన వారికి వాళ్ళు ఓటేసుకునే విధానాన్ని ఇదే ప్రజాస్వామ్యం అంటారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు నిరంతరం మారుతుంటాయి. సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతాయి. రాజకీయ విమర్శలు వ్యూహాలపై ప్రజల్లో చర్చలు సాగుతుంటాయి విశ్లేషించి. అంతేకాకుండా రాజకీయాల్లో ఎవరైనా ముందుకు రావచ్చు. ఆకర్షణ ప్రధానమైంది. ప్రజలను ఆకర్షించే శక్తి ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లో రావచ్చు అనేది ఇక్కడ తెలుపుతుంది. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే ఒక మార్గం. ప్రజలకి హౌ మెనీ సీట్స్ ఇన్ పార్లమెంట్ ఇండియా? పార్లమెంట్ మొత్తం కంబైన్డ్ 788 సీట్స్ ఉంటున్నాయి. అంటే రాజ్యసభ సభ్యత్వం అన్నీ కలిపి. మామూలుగా అయితే పార్లమెంట్కి 543 సీట్లే పోటీ చేసే సీట్లు. మొత్తం కలిపి రాజ్యసభ స్థానాలతో కలిపి 788 మంది కనపడుతున్నారు పార్లమెంట్లో. ఏఐలో చూసే సమాచారం గురించి తెలుపుతున్నాను. ఏఐలో మనం ఏదైనా చూసుకోవచ్చు. ప్రపంచంలోనే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఏఐ మోడ్లో చూసుకోవచ్చు. ఏఐ ద్వారా మనం ఈ సమాచారం తెలుసుకున్నాం. ధన్యవాదాలతో.